వెస్టిండీస్ జట్టు క్రికెట్ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందరో దిగ్గజ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. వారంతా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. బ్యాటింగ్ చేయడంలోనూ బౌలింగ్ చేయడంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మరో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇటీవలే హూపర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. హూపర్ ఆట ముందు తానెందుకు పనికిరానని తేల్చి చెప్పాడు. నిజంగా హూపర్ అంత మనగాడా? ఆ విండీస్ ప్లేయర్ లో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. తాను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో కార్ల్ హూపర్ ఒకరని బ్రియాన్ లారా వెల్లడించారు. సచిన్ టెండూల్కర్ తో పాటు తాను కూడా క్లార్క్ ఉన్న టాలెంట్ ను దరిదాపుల్లో లేమని చెప్పారు. కెరీర్ ఆరంభం నుంచి కెప్టెన్ అయ్యే వరకు అతని గణాంకాలు చాలా భిన్నంగా ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్ గా దాదాపు 50 సగటుతో ఆడిన విషయాన్ని లారా ఈ సందర్భంగా ప్రస్తావించారు. హూపర్ తన సామర్థ్యాలను ఆటగాడిగా కాకుండా కెప్టెన్ గా మాత్రమే వినియోగించుకోవడం బాధాకరమని లారా ఆవేదన వ్యక్తం చేశాడు. దిగ్గజ వెస్టిండీస్ బ్యాటర్ వివియన్ రీచర్డ్స్ కు హూపర్ పై ప్రత్యేక అభిమానం ఉందని కూడా ఈ సందర్భంగా లారా గుర్తు చేసుకున్నాడు. వివ్ రీచర్డ్స్ ఎప్పుడూ ఒక వ్యక్తి ఎదుగుదలను చూసి అసూయపడలేదని, అతడి గొప్పతనం ఎప్పటికీ తగ్గదని లారా ప్రశంసలు కురిపించాడు. ఇతరులు తనకంటే బాగా ఆడకూడదని రీచర్డ్స్ ఎప్పుడూ కోరుకోలేదని, తనకంటే క్లార్ హూపర్ నే రీచర్డ్స్ ఎక్కువగా ఇష్టపడతాడని బ్రియాన్ లారా వివరించారు. క్రికెట్ ప్రపంచంలో ఎవరికి అందని రికార్డులను విండీస్ దిగ్గజం కార్ల్ హూపర్ అందుకున్నాడు. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ ప్రతిభ కనబరిచిన హూపర్ 5000 పరుగులు చేసి 100 వికెట్లు తీసిన తొలి ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. వన్డేల్లోనూ టెస్టుల్లోనూ 100 క్యాచ్లు 100 వికెట్లు తీసిన ఘనత కూడా హూపర్ పేరిటే ఉండటం విశేషం. 1999 వరల్డ్ కప్ అనంతరం క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. రెస్ట్ తీసుకుంటున్న హూపర్ ను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మళ్లీ ఆహ్వానించింది. ఈసారి ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్ గా అవకాశం వచ్చిన తర్వాత హూపర్ చెలరేగి ఆడాడు. కెప్టెన్ గా జట్టును విజయవంతంగా నడిపిస్తూనే ఆటగాడిగా కూడా రాటుతేలాడు. అంతకుముందు అందుకోలేని రికార్డులను ఎన్నో సొంతం చేసుకున్నాడు. 2002లో టెస్ట్లకు గుడ్ బై చెప్పిన హూపర్ 2003లో వన్డేలకు కూడా బై బై చెప్పాడు. హూపర్ క్రికెట్ కెరీర్ ను ఒక్కసారిగా పరిశీలిస్తే 1987లో విండీస్ జట్టులోకి వచ్చిన హూపర్ రెండో మ్యాచ్ లోనే తన సత్తా చాటాడు. భారత జట్టుతో కోల్కతాలో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. మొత్తం 102 టెస్టులు ఆడిన హూపర్ 7 సెంచరీలు చేశాడు. ఒక డబుల్ సెంచరీ కూడా సాధించాడు. మొత్తంగా 5762 పరుగులు చేశాడు. భారత జట్టుపై జరిగిన మ్యాచ్ 223 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. వికెట్ల పరంగా చూస్తే 102 మ్యాచ్ల్లో 114 వికెట్లు పడగొట్టాడు. ఇక వన్డే కెరీర్ ను చూస్తే 227 వన్డేలో 5661 పరుగులు చేశాడు. 7 సెంచరీలు 29 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. విండీస్ దిగ్గజం వివ్ రీచర్డ్స్ తో పాటు షేర్వార్న్, స్టీవ్ వా వంటి ఆసియన్ ప్లేయర్లు కూడా హూపర్ ను అప్పట్లో ప్రశంసించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.